5 కేజీల గ్యాస్ సిలిండర్లకు అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు స్పష్టం చేసిన కేంద్రం. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి, సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్. హైదరాబాద్ లో కల్తీ మామిడి పండ్ల దందా, 200 కిలోల సీజ్, వ్యాపారి అరెస్ట్. అది మట్టి కుప్ప, అమరావతిపై సజ్జల హాట్ కామెంట్స్. రాజధాని పనుల్లో జాప్యం, కాంట్రాక్టర్లపై చంద్రబాబు సీరియస్. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడును తొలగించాలి అని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు. పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై 5 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ను అడ్రస్ ప్రూఫ్ అవసరం లేకుండా కేవలం ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి కొనుగోలు చేయవచ్చని శనివారం స్పష్టత ఇచ్చింది. సమీపంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, అయితే దేశంలో పెట్రోల్, డీజిల్ లేదా ఎల్పీజీకి ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రజలు ఆందోళన చెంది ఇంధనాన్ని అధికంగా కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ అవుట్లెట్లు సాధారణంగా పనిచేస్తున్నాయని, తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ముఖ్యంగా వలస కార్మికులు, స్థానిక చిరునామా పత్రాలు లేని వారిని దృష్టిలో ఉంచుకుని 5 కేజీల సిలిండర్ నిబంధనను సరళతరం చేసినట్లు అధికారులు వివరించారు. మార్చి 23 నుంచి ఇప్పటి వరకు సుమారు 5.7 లక్షల సిలిండర్లను ఈ పద్ధతిలో విక్రయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ కు చెందిన గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని, ఇది ముమ్మాటికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఆయన ఆరోపించారు. హరీష్ రావు మాట్లాడుతూ పట్టపక్కలే అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు బీహార్ గ్యాంగ్లను తలపిస్తోంది. ప్రజా ప్రతినిధుల కార్యాలయాలపైనే దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిందా అని నిలదీశారు. ఒకవైపు హీట్ స్పీచ్ బిల్ పేరుతో ప్రతిపక్షాల నోరు నొక్కుతూ, మరోవైపు తమ గుండాలతో దాడులు చేయించడమేనా ప్రజాపాలన, ఇంద్రమ్మ రాజ్యం పేరుతో గుండా రాజ్యాన్ని అమలు చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఉంటూ ఇక్కడి పాలనను గాలి కొదిలేస్తారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేయాలని కాంగ్రెస్ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా అని అనుమానం కలుగుతోందని అన్నారు. ఏది ఏమైనా అరాచకం సృష్టించాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ చేస్తా ఉన్నారు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడుతున్న సందర్భంలో మీరైనా ఒడ్డుపోతుకుంది మా వెనకాల కూడా ఉన్నారు చూడనే లెవెల్లో అసెంబ్లీలో మాట్లాడి
కిందన్న సమాజానికి ఏ మెసేజ్ ఇచ్చింది అనేది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి ఏదైతే జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది నిజంగా సమాజంలో అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నమే, ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతాలు అభివృద్ధి చేసుకుంటూ ప్రశాంతంగా ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక సైడ్ భూములు లాక్కోవడం, ఇంకో సైడ్ క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేయడం, ఇంకో సైడ్ ఏమో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న సోదరులని కార్పొరేటర్ కౌన్సిలర్ని అందరినీ కూడా లాక్కోవాలనే ప్రయత్నం, ఈరోజు మూసీ దగ్గర ఉన్న ఇండ్లను కూర్చోాలనే ప్రయత్నం. ఎక్కడ చూస్తున్నా కూడా ఈ రోజు నిజంగా తెలంగాణ తల్లి కన్నీరు పెట్టుకుంటుంది. ఏ మూల చూసిన అరాచకం, ఏ మూల చూసిన భూములు లాక్కోవడం, ఏ మూల చూసిన ఇండ్లు కూలగొట్టడం, ఏది వద్దు అధికార మదంతో ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. వచ్చే కాలంలో తప్పకుండా బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తారు. ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంటుంది? నౌ ఐ విల్ కమింగ్ టు ద క్రక్స్. ఇప్పుడు యాక్చువల్గా జరుగుతుంది ఏంది? ఇవాళ ఒకటి మాత్రం క్లియర్, ఆనాటి ఇందిరమ్మ రాజ్యం ఈ పేదలాడ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈనాటి రేవంత్ రెడ్డి రాజ్యం ఆ భూములను కబ్జా చేస్తుంది. నాటి కాంగ్రెస్ ఇచ్చింది, నేటి రేవంత్ కాంగ్రెస్ ఈ భూములను కబ్జా పెడుతుంది. విషయం ఏంది? ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉంది. బీఆర్ఎస్ 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవడు ఈ భూముల మీదకి ఎందుకు రాలేదు? ఏ బౌన్సర్లు, ఏ గుండాలు, ఏ కంపెనీలు ఆ భూమి మీదకి వచ్చే ధైర్యం ఎందుకు చేయలేదు? బీఆర్ఎస్ గవర్నమెంట్ పోగానే, రేవంత్ రెడ్డి రాగానే ఈ కబ్జాలు గుండాలు ఎందుకు వస్తున్నారు ఈ భూమి మీదకి? ఆ భూమి అమ్మినోడు ఆ రోజు రాలేదు ఎందుకో, మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకో రాలేదు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ గుండాగాడు, ఏ కబ్జా చేసినోడు, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఆ భూముల మీదకి రాలే కదా. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాకనే, రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఎందుకు వస్తున్నది అంటే దొంగ లెవెల్లో అర్థమైపోతుంది. దీని వెనుక దొంగ లెవెల్ అంటే ప్రభుత్వ పెద్దలే దొంగలు. అవి కూడా ఇప్పుడు బయట పెడతా, లాస్ట్లో పెడతా. గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసినారు. రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకుంటే బొమ్మలతో పేరు వస్తుందా? కేసీఆర్ గారు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చినటువంటి ఉద్యమ నాయకుడిగా, 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ మార్చిన నాయకుడిగా, రైతు బంధు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చిన ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ గారు ఉన్నారు. బొమ్మలు పెట్టుకుంటేనో ఫోటోలు పెట్టుకుంటే ప్రజల హృదయాల్లో ఉండరు. బొమ్మలు కాదు కావాల్సింది, ప్రజలకు 6 గ్యారెంటీల అమలు కావాలి. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకో. ఈ రౌడీజం ఏంది, గుండాయిజం ఏంది? మా జిల్లాలోనే నా క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ నాయకులు దాడి చేసినారు గతంలో. మా మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద పటాన్చెరు ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసినారు. సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేసినారు. స్వయంగా రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదనే ఈ రకంగా దాడి చేస్తే ఈ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది ప్రజలకు? ఇంకోటి అడుగుతున్నా, సోనియా గాంధీ కూడా ఇలా గవర్నమెంట్ బిల్డింగ్లే ఉంది కదా, రాహుల్ గాంధీ కూడా ఉన్నారు కదా, మరి మీరు ప్రధానమంత్రి మోడీ గారి బొమ్మ మీ ఇళ్ళలో పెట్టినరా? సోనియా గాంధీ ఇంట్లో మోడీ గారి బొమ్మ ఉందా ఈరోజు చిత్రపటం? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫీస్ రాహుల్ గాంధీ ఆఫీస్ లో మరి నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నాక మా గురించి మాట్లాడండి. మీరు బొమ్మలు పెట్టుకోవడం మీద ఈ చిల్లర రాజకీయాలు కాదు. మీరు ఈ చిల్లర వాటితోని, ఈ చిత్రపటాలతో వచ్చేది లేదు. కేసీఆర్ 4 కోట్ల తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉన్నాడు. తెలంగాణ సాధకుడిగా, తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడిగా చిరస్థాయిలో చరిత్ర ఉన్నంత కాలం, రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ ఉంటాడు. వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. కానీ ఇదే అదునుగా కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ లో రసాయనాలతో కృత్రిమంగా పండించిన 200 కిలోల మామిడి పండ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు కలిసి పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒక పండ్ల వ్యాపారిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, కాయలను తర్వాత పండించి ఎక్కువ లాభాలు పొందేందుకు ఇథిలిన్, రెపైనర్ వంటి రసాయనాలను అనుమతించిన మోతాదుకు మించి వాడుతున్నట్లు అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారు. ఇలాంటి పద్ధతులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాల్షియం కార్బైడ్ లేదా ఇతర రసాయనాలతో పండించిన పండ్లను తినడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల గొంతు మంట, కడుపు నొప్పి, వాంతులు వంటి తక్షణ సమస్యలతో పాటు దీర్ఘకాలంగా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. ఎక్కడైనా ఇలాంటి కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే డయల్ 100 లేదా హెచ్ పాస్ట్ వాట్సాప్ నంబర్ 8712661212 కు సమాచారం ఇవ్వాలని కోరారు. మామిడి పండ్లను తినే ముందు గంట సేపు నీటిలో నానబెట్టడం ద్వారా రసాయనాల ప్రభావాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. राम है राजी नहीं बैठ सकते, थोड़ा प्रॉब्लम ఏపీ రాజధాని అమరావతిని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మట్టి కుప్పతో పోల్చారు. అమరావతి చట్టబద్ధతపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబు వెళ్లి అదే మట్టి కుప్పపై పడుకుని అదే స్టోరీ చెబుతున్నారని వ్యాఖ్యలు చేశారు. అమరావతి చట్టబద్ధతపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబు వెళ్లి అదే మట్టి కుప్పపై పడుకుని అదే స్టోరీ చెబుతున్నారని వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో సీఎం చంద్రబాబును భూమిపై పడుకుని ప్రార్థించిన తీరును సజ్జల తప్పుబట్టారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ పై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజధాని పేరుతో రాష్ట్రంపై మోయలేని భారాన్ని మోపుతున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిని పూనకం వచ్చినట్లు రీస్టార్ట్ చేశారని ఆరోపించారు. రాజధానిని పేక ముక్కలతో పోల్చి వేటకాలాడడం ఎలాంటి అవకాశం దొరికినా దోపిడీ చేయడం చంద్రబాబు కలవాటని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టుల పేరుతో దోపిడీ చేస్తున్నారు. రాజధాని పేరుతో మోటారు పెట్టి నీటిని తోడినట్లు ప్రజల సొమ్మును లాగేసుకుంటున్నారని సజ్జల ఆరోపించారు. 2019లో చంద్రబాబు హయాంలో పోయేటప్పటికీ భారీ దోపిడీ, అవినీతి జరిగిందని తెలిపారు. జగన్ చేసిన మావిగన్ రాష్ట్ర ప్రజలపై భారం ఉండదని సజ్జల వ్యాఖ్యానించారు. హైదరాబాద్ పుట్టి ఇప్పుడు ఆయన ఉండింది ఎంత ఎన్నాళ్ళు? 95లో వాళ్ళ మామను బలవంతంగా దించి వెన్నుపోటు పొడిచి వచ్చినాక ఉండే 4 ఏళ్లు 5 ఏళ్లు 2004 వరకు దాంతోనే మొత్తం నేనే క్రియేట్ చేసిన. అదే మా రాయలసీమ సామెత వచ్చింది, ఎద్దు దున్నుతా అంటే దానికి పిడుదు అంటారు, దాన్ని పురుగు ఉంటుంది, అది ఒగరుస్తుంటదంట. లేదా కోడి అనుకుంటారు, పదం లేదని నేను కుక్కరో అంటే అందరూ లేచిన నేను కోడి కూస్తేనే లేస్తానని. ఈయన బాపుతున్నట్టున్నాడు. నేను వేసిందే ఈ రోజు నడుస్తాను. ఇప్పుడు ఆయన చెప్తున్న దాని మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలనే ప్రతిపాదన అది అయితే కూడా పూర్తి అయినా కూడా అది ఎందుకు ఉపయోగపడదు, 10 ఏళ్ల తర్వాత కూడా ఎట్లుంటుంది అనేది రూపం కనపడుతున్నప్పుడు, అది ఒక గుదిబండలాగా అవుతున్నప్పుడు, అలా కాకుండా ప్రాక్టికల్ దీనికి సంబంధించినప్పుడు ఇది వచ్చినప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తారు? మా ప్రాంతం రాజధాని అవుతుందంటే ఎందుకు వ్యతిరేకిస్తారు? దాంట్లో ఇది లేకుండా పోలే కదా, ఇది ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ ట్రస్ట్ ఇటు మారుతుంది, కనెక్టివిటీ పెరుగుతుంది వితౌట్ ది కాస్ట్, వితౌట్ ది బర్డన్. ప్లస్ మన దీనికి వస్తుంది. ఇప్పుడు అన్ని పడిపోయినాయి, విజయవాడ రేట్లు పడిపోయినాయి, గుంటూరు రేట్లు పడిపోయినాయి, రియల్ ఎస్టేట్ లేదు, అందరూ చూస్తున్నారు. దీంతో ఒక బూస్ట్ వస్తుందా రాదా? ఆ బూస్ట్ వచ్చేదాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? ఆ లాజికల్ క్వశ్చన్ వేసుకుంటే వస్తుంది. అంటే వద్దని ఎందుకుంటారు నాకు అర్థం కావట్లేదు. బరువు మోపుతారా? కాదు కదా, క్యాపిటల్ వస్తుంది, మాది క్యాపిటల్ అనుకోవడానికి ఎందుకు వ్యతిరేకిస్తారు? ఎందుకు బరువు ఫీల్ అవుతారు? ఎందుకు అసహనం ఫీల్ అవుతారు? వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈయన ఇది పోతుంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఇది పోతుంది కాబట్టి, తాను క్రియేట్ చేసుకున్న ఒక అక్షయ పాత్ర బద్దలైపోతుంది. అది నిన్న చూడలే, ఆయన మొహంలో పెద్ద ఇది లేదా, ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారు తప్ప. మచిలీపట్నం ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ నుంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేసుకోవాలని చూస్తున్నారట పోర్టుకు. ఎందుకు వేసుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారే ఇది 5 minutes, 10 minutes, 15 minutes. 5 minutes దేనికి? ఏదో ఎమర్జెన్సీ అంట. 10 minutes ఏదన్నా ఎంటర్టైన్మెంట్ కు పోవాలంటే, 15 minutes వర్క్ ప్లేస్. ఇది కూడా అంతే అవుతుంది. ఇప్పుడు వెస్టర్న్ బైపాస్ అది వచ్చినాక ఎంతసేపు పడుతుంది? 10 minutes ఇక్కడ ఎక్కితే ఇబ్రహీంపట్నం దిగడానికి. ఈడ ఈస్టర్న్ బైపాస్ ప్లాన్ చేస్తే దాన్ని తీసేశాడు. ఇప్పుడు ఆయన కనెక్టివిటీ రావడం ఇష్టం లేదు. రాజధాని అనుకోగానే మెయిన్ ఆర్టరీ లైన్ వేస్తారా వేయరా? అది ఏది సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించింది వస్తే ఎందుకు వేయలా? ఆయనకి ఇష్టం లే. అది ఒకసారి వేస్తే ఫిక్స్ అయిపోతుంది. అక్కడ ఫిక్స్ అయిపోతే తన ఆ ఏరియాలో కూడా తన ఆటలు సాగవు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్ ఇప్పుడు ఈస్టర్న్ బైపాస్ ఇది అన్నాడు. ఈస్టర్న్ బైపాస్ దాన్ని తీసేశాడు.
దాన్ని తీసుకెళ్లి ఎక్కడో పెడతాడట, మరి సముద్రం దగ్గర పెడతాడు, 200 కిలోమీటర్ల అవతల ఎక్కడ పెడతాడట. అంటే ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో రేపు రియల్ వైజాగ్ తర్వాత ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన ఈ పరిస్థితి వల్ల ఉన్న దాంట్లో ది బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ కింద చూస్తే ఈ నగరాల మధ్య కనెక్టివిటీ ఇది ఆల్రెడీ పెరిగింది. మేము వచ్చినాక పెరిగింది. మీరందరూ గమనిస్తే, ప్రజలు గమనించాల్సింది 1924 మధ్య గుంటూరు విజయవాడ మధ్య యాక్టివిటీ పెరిగింది. ఎక్కువ కార్యాలయాలు ఎక్కడ వచ్చాయి, బిజినెస్లు పెరిగాయి. బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, తెలియదు, నాకు తెలియదు, వాళ్ళే ఉంటారు ఎవరైనా ఉంటే. ఎందుకంటే అక్కడ లోకేష్ వాళ్ళవి కూడా కనపడుతుంటాయి, బొమ్మలు గిమ్మలు వాళ్ళ టీడీపీ వాళ్ళ స్థలాలన్నీ కనపడుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కనెక్టివిటీ ఉంది కాబట్టి. ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారమే 6 లేన్ రోడ్డు మచిలీపట్నం నుంచి ఇక్కడికి వేస్తే విజయవాడకు అక్కడ పెట్టే దాంట్లో 1/10 కాస్ట్ తో ఇటువైపు వెస్టర్న్ బైపాస్ ఫాస్ట్ గా ముగిస్తే కనెక్టివిటీ పెరిగిపోతుంది. గుంటూరు విజయవాడ మధ్య 6 లేన్ రోడ్డు వచ్చింది అనుకోండి, ఫాస్ట్ గా పెరుగుతుంది. ఈ పక్కనే యూనివర్సిటీ ఉంది, ఇక్కడ ఏదో బెటాలియన్ ఉన్నట్టుంది, ల్యాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది, అండ్ పోర్టు పూర్తిగా వస్తుంది, తయారవుతోంది. చంద్రబాబు నాయుడు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రెస్టే సంవత్సరానికి ఈయనన్న లెక్కలు మొత్తం అయితే 20,000 కోట్ల ఇంట్రెస్ట్ అవుతుంది. నీ మొత్తం ల్యాండ్స్ నువ్వు ఎక్కడెక్కడ అమ్మినా కూడా నువ్వు దాన్ని ఆ ఇంట్రెస్ట్ కట్టలేవు. ఇప్పుడు చేసిన అప్పు కూడా 5-6 వేల కోట్లు 7,000 కోట్లు అవుతుంది. సో నువ్వు సంవత్సరానికి అది ఒకటి కట్టాలా. నువ్వు ఇతర ప్రాజెక్టులన్నీ వదిలేసావు, అటు రాయలసీమలో వాటిని వదిలేసావు. రాయలసీమ లిఫ్ట్ లాంటిది 1,500 కోట్లు 2,000 కోట్లు పెడితే వాటర్ మొత్తానికి ఇచ్చేది. ఓ డ్యామ్ ప్లాన్ ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తే ఎస్ బెనిఫిషరీస్ లక్షల ఎకరాల దీంట్లోకి వస్తుంది, దాని మీద పెడితే అర్థం ఉంటుంది. అలాగే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు లాంటివి వేసేసి ప్రైవేట్ వీళ్ళు ఎవరికి చంద్రబాబు నాయుడు గారి మాటలు చెప్తే బాగుండేది. ఎక్కడా లేని విధంగా 52 లక్షల SFTలో నేను సెక్రటేరియట్ కడుతున్నానంటే బాగుండేది. మరి అక్కడ అపార్ట్మెంట్స్ తో సహా లీవింగ్ ఇది కూడా ఇస్తున్నారేమో తెలియట్లా. ఎందుకంటే 8.58 lakh SFTలో తెలంగాణ సెక్రటేరియట్ 6,000 చిల్లర కోట్లు ఇది తెలిసి. ఎందుకంటే అన్ని ముక్కలు చేసి కాంట్రాక్ట్లు ఇస్తాడు. డ్రైనేజ్ పైపు ఒక్కొక్క పైపులకు ఒక కాంట్రాక్ట్ ఇస్తాడు, లేదా ఎలక్ట్రికల్ అని ఒక కాంట్రాక్ట్ ఇస్తాడు, బయట తన చుట్టూ స్ట్రీట్ లైట్లని ఒకటిస్తాడు. చిల్లర అయితే ఎంత అవుతాయో తెలియదు. మరి ఎందుకు ఘనంగా చెప్పుకోలేకపోతున్నావు? ప్రపంచంలో ఎక్కడా లేని రకంగా నేను 6,000 పైచీలు కోట్లతో SFT 14,000 రూపాయలతో నిర్మిస్తున్నా అని ఘనంగా చెప్పుకోవచ్చుగా. ఆ మాట చెప్పట్లా. ఎందుకంటే మూతి పగలు కొడతారు కాబట్టి, అందరు అడుగుతారు కాబట్టి. ఏమన్నా అర్థం ఉందా? ఏం చేస్తాను అని ఎవరు బోన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాల్సింది, లేదా ఎవరు అన్ని రకాల అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్కడ ప్రపంచంలో లేని అవినీతి మార్గం ఒకటి కొత్తది ఎంచుకొని దానికి మళ్లీ తనకు తాను సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకొని ప్రజలను నిరంతరం కంటిన్యూస్ మోసం చేస్తున్నది ఎవరు? మోసం చేయడమే కాదు, ముంచుతున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు గ్రోత్ ఇంజన్ కావాలా మనకంటే రాష్ట్రానికి గుదిబండను, లక్షల కోట్ల అప్పును తో ఒక గుదిబండను మెరకేస్తున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున్న పరిస్థితుల్లో అది చెప్పారు. తర్వాత రకరకాల కారణాల వల్ల అధికారంలోకి మళ్లీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇప్పుడు 5 ఏళ్ళు 29 వరకు ఉంటారు కాబట్టి స్వామి అక్కడ ఎందుకు నువ్వు అంతంత పోస్తున్నావు? అది నీళ్లలో పోసినట్టు కూడా అది ఎక్కడికి పోతుందో తెలియదు. రాజధాని అమరావతిని నిర్మించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంటే కాంట్రాక్టు సంస్థలు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నాయి, నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తున్నాయి. దీంతో పనులు నత్తనడకన నడుస్తున్నాయని, ఇటీవల రాజధాని అమరావతిలో అగ్ని ప్రమాదాలు జరిగి నిర్మాణ సామగ్రి దగ్ధమైన విషయం తెలిసిందే. అయితే వీటిని రక్షించుకోవాల్సిన కాంట్రాక్టర్ సంస్థ నిర్లక్ష్యం వహించాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థల తీరును తప్పుపట్టారు. ఘటన జరిగిన తర్వాత సైతం కాంట్రాక్టు సంస్థలు అధికారులు సరిగ్గా స్పందించలేదని మండిపడ్డారు. మరోవైపు ప్రతి అంశాన్ని వక్రీకరించేలా కొందరు రాజకీయాలు చేస్తుండటంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి కదా అని నిలదీశారు. ఏదైనా ఘటన జరిగితే వెంటనే అలర్ట్ చేయాల్సిన బాధ్యత అధికారులకు లేదా అని ప్రశ్నించారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అమరావతి నిర్మాణాలు పూర్తి చేయాల్సిందేనని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఏమాత్రం జాప్యం జరిగినా ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని తొలగించాలని, ఆయనతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు ఆలయాల్లో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడు కామాంధుడని, అలాంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడడం సిగ్గుచేటని వైసీపీ నేతలు విమర్శించారు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తక్షణమే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం బయట భక్తుల మనోభావాలను విరుద్ధంగా బీఆర్ నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. తిరుమల తిరుపతికి సంబంధించి చైర్మన్గా బీఆర్ నాయుడు గారు ఎంపికైనప్పటి నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా అనేకమైనటువంటి అపచారాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా విననటువంటి మాటలన్నింటినీ కూడా బీఆర్ నాయుడు గారు మాట్లాడడం కానీ, ఆయన చేష్టలు కానీ, ఆయన స్వయంగా ప్రవర్తించినటువంటి తీరు కానీ సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఈరోజు ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు అందరికీ కూడా కనపడుతూ ఉంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే బీఆర్ నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అలిగేషన్స్ చేస్తున్నారో అవన్నీ కూడా తప్పులు, కేవలం ఒక కుట్రపూరితంగా వారు రాజకీయ కోణంతో ఆలోచించి ఒక ఆర్థిక కుంభకోణంగా ఏ విధంగా అయితే వాళ్ళు మలుచుకుంటా ఉన్నారో ఆ విషయాలు అన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాటన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళు ఈరోజు ఎంత పలచనైనారంటే తిరుమల తిరుపతిని కూడా ఈరోజు వాళ్ళు రోడ్డును పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో అలాంటి పవిత్ర దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా ఎలాంటి బీఆర్ నాయుడు గారు ఉండకూడదన్నది వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి చేస్తున్నటువంటి డిమాండ్. ఆ రోజు ఒక వ్యక్తి గురించి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక వ్యక్తి గురించి ఒక చిన్న ఆడియో బయట రాగానే ఇమీడియట్గా ఆయన పక్కన పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఉపేక్షించాడు. ఎటువంటిది ఉన్నా కూడా ముందు పక్కన పెట్టి ఆ తర్వాత వాటన్నింటినీ కూడా ఎంక్వైరీ కమిటీలు వేయడం కూడా జరిగింది. లెటర్ రాసింది అతను చాలా దుర్మార్గుడు, ఎవరైనా మహిళ పని కోసం వస్తే చాలా అసభ్యంగా మాట్లాడతాడు, ఆమెని వచ్చిన ఆడవాళ్ళని వాడుకుంటాడు అని చాలా ఘోరంగా అతని గురించి రాసింది. అలాంటి చెడ్డ వ్యక్తిని ఎలా కొనసాగిస్తారు? ఇప్పుడు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఈ విషయం ఇతన్ని తొలగించకుండా కొనసాగించడంతో ఇంకా చాలా హిందూ దేవాలయాలకి తెలుగుదేశం పార్టీ చైర్మన్లుగా ఉండేవాళ్ళు ఇలాంటి తప్పుడు పనులే చేస్తూ దొరుకుతూ ఉన్నారు. మొన్ననే చూసాం, ఇదే నెల్లూరు జిల్లాలో కోదండ రామస్వామి దేవాలయ చైర్మన్ ఎంత దారుణంగా సతీష్ యాదవ్ అనే వ్యక్తి అశ్లీల నృత్యాలు చేస్తూ, డాన్సులు చేస్తూ వీడియోల్లో అందరూ చూశారు. అసలు సభ్య సమాజం సిగ్గుతో ఆ రోజు తలదించుకుంది. ఇలాంటి వ్యక్తుల్ని ఎలా ఎంత పవిత్రమైన దేవాలయాలకి చైర్మన్గా నియమిస్తున్నారు అని. అలాగే మొన్ననే చూసాం, విశాఖపట్నంలో కరకచెట్టు పోలమాంబ టెంపుల్ చైర్మన్ ఎంత దారుణంగా అనైతిక పనులు చేస్తూ వాళ్ళ ఆవిడే పట్టించింది. మరి వీళ్ళందరినీ ఎందుకు తొలగించట్లేదు చంద్రబాబు నాయుడు గారని మేము అడుగుతూ ఉన్నాము. బీఆర్ నాయుడు అనే వ్యక్తిని తొలగించకపోవడం వలన మిగతా టెంపుల్స్లో ఉన్న చైర్మన్లు కూడా అవే తప్పుడు పనులు చేస్తూ అడ్డంగా దొరుకుతూ ఉన్నా కూడా వాళ్ళను కూడా తొలగించకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.